నా పేరు మల్లిపూడి సత్యనారాయణ అండి. నేను నేషనల్ వైస్ ప్రెసిడెంట్ మాదిగ ఎంప్లాయీస్ ఫెడరేషన్. సుప్రీంకోర్టు ధర్మాసనం మాదిగల అందరికీ మేలు జరిగే ఒక తీర్పు ఇచ్చింది. ఆ తీర్పుకి మేమందరం స్వాగతిస్తున్నాం. రాష్ట్రంలోనూ మొత్తం దేశం మొత్తం మీద జరిగిన ఉద్యమాలన్నింటిలోనూ మాదిగలకి మేలు జరిగిందని చెప్పి భావిస్తున్నాం. అలాగే ఈరోజు ఆగస్టు 8, 2024 సంవత్సరం ప్రతి మాదిగలకి గుర్తుండవలసిన సమయం డేట్ కూడా. అలాగే మేము సాధించామంటే దానికి కారణం ముఖ్యంగా మందకృష్ణ మాది గారు అలిపెరిగిన పోరాటం, నిజాయితీగా ఇన్ని సంవత్సరాల ఉద్యమాలను తీసుకొచ్చారు. అలాగే మా గౌరవ ప్రధానమంత్రి మోడీ గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు మాకు అన్ని రకాల సహాయ సహకారాలు అందించారు. ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మాదిగలందరూ కూడా అందరికీ రుణపడి ఉంటామని తెలియజేస్తారు. నా పేరు అంజూరి దీపక్, ఎంఆర్పిఎస్ విశాఖపట్నం అధ్యక్షులు. ఏదైతే ఈరోజు మరి సుప్రీంకోర్టు న్యాయస్థానం సంచలనమైన తీర్పు ఈరోజు ఆగస్టు 1వ తారీఖున మా మాదిగలందరికీ కూడా స్వాతంత్రం వచ్చిన రోజు. ఎందుకంటే ఎంఆర్పిఎస్ 30 సంవత్సరాల ఆవిర్భావం జరిగి దగ్గరలోనే మాకు తీర్పు రావడం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఈరోజు ముందుగా మా అందరి ఆశలు కానీ రేపటి రోజులో మాకు వెలుగులు నింపాలన్న ఈరోజు మా అన్నగారు 30 సంవత్సరాలు మందాకృష్ణ మాది గారు కృషి ఫలితం ఈరోజు సుప్రీంకోర్టు 7 న్యాయమూర్తుల మధ్యలో మరి 6 మాకు సానుకూల నిర్ణయం తెలియజేసి ఆంధ్ర తెలంగాణ కాకుండా భారతదేశం మొత్తం మాదిగలు కూడా మరి సంతోషించదగంగా మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి అలాగే రేవంత్ రెడ్డి గారు కానీ ఈ యొక్క తీర్పుని మరి స్వాగతిస్తూ మాకు ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఎంతో మంది విద్యార్థులు కానీ న్యాయం జరగాల్సిన ప్రతి ఒక్కరు మాదిగ విద్యార్థులకు కూడా న్యాయం జరుగుతుంది. మేము చాలా సంతోషిస్తున్నాం. అదే విధంగా మా అన్నగారికి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ జై ఎంఆర్పిఎస్, జై మాదిగ.